ఇక బీఆర్ఎస్ రథతోత్సవ సభకు అనుమతి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఈ బీఆర్ఎస్ రథతోత్సవ సభ పెడతాము 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము సభ పెట్టుకుంటాం అది ఇది అంటే లేదు, సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేసి కూర్చున్నారు. కానీ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసి మొట్టికాయలు వేసింది. ఎందుకు రథతోత్సవ సభ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇయ్యరా, అనుమతి ఇయ్యరా? ఆ సభా కార్యక్రమాలకు పనులు ఉంటాయి, ఆ పనులు చేసుకోవడానికి టైం కావాలి కదా అని చెప్పేసి మొత్తం మీద మొట్టికాయలు వేస్తే పోలీసులు అప్పుడు ఏం చెప్పిండ్రట, సభకు అన్ని విధాల సహకరిస్తాం, సభకు అనుమతిస్తున్నాం అని చెప్పేసి పోలీసులు చెప్పిండ్రట. ఇది మొత్తం మీద బీఆర్ఎస్ పెట్టబోతున్న వరంగల్లో ఎలకతుర్తిలో పెట్టబోతున్న రథతోత్సవ సభకు ఎట్ల కేలకు అనుమతి వచ్చింది, అనుమతి పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పేసి. ఏమున్నది, జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగింది రేవంత్ రెడ్డి సర్కారు. ఎందుకు కేసీఆర్ సభ పెడతా అంటే ఎందుకు అడ్డుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు గప్పుమంటున్నాయి. వార్తలు గప్పుమన్నాయి, భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ సభ పెడతా అంటేనే భయపడతా ఉన్నాడు అని చెప్పేసి ఇప్పటికే వార్తలని గప్పుమన్నాయి సోషల్ మీడియాలో. అయిపోయింది, జరగాల్సిన నష్టం జరిగింది, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. జరిగిపోయినాక అసలు ఎందుకు అడ్డుకుంటాం అనుకుంటారు? నిజంగా సింపుల్ లాజిక్ ఇక్కడ. అడ్డుకున్నప్పటికీ కూడా హైకోర్టు ధర్మాసనం దగ్గరికి పోయి తీరు అది ఏమంటారు, అనుమతి తెచ్చుకుంటారు. ఇదివరకు నల్గొండ క్లాక్ టవర్ దగ్గర జరిగిన సభ అట్లనే జరిగింది. రైతుల వ్యతిరేక విధానాలకు కాంగ్రెస్ పార్టీ ముందడికి పోతున్నది కాబట్టి, రైతులను అన్యాయం చేస్తుంది కాబట్టి అక్కడ నల్గొండ క్లాక్ టవర్ దగ్గర ధర్నా పెడతామంటే పర్మిషన్ ఇయ్యలే. ఆయన హైకోర్టుకు పోయిరు, పర్మిషన్ తెచ్చుకుంటారు, సభ పెట్టిండ్రు. ముందుగా 5,000 మందితో పోయేది ఆఖరికి 25,000 మందితో సభ పెట్టేటట్టు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఆయన ఇంకొక ముచ్చట, అంతకంటే ముందు లగచర్ల ఇష్యూ ఏదైతే జరిగిందో లగచర్ల ఘటన మీద మాట్లాడతామని చెప్పేసి అక్కడ మహబూబాబాద్లో ఆదిలాబాద్ లేకపోతే మహబూబాబాద్ అక్కడ ధర్నా పెడతామంటే అక్కడ పర్మిషన్ ఇయ్యలే. రోడ్డు మీద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బైఠాయించినా కూడా అక్కడ పర్మిషన్ ఇయ్యలే. పర్మిషన్ ఇవ్వకపోయే వారికి కూడా అక్కడ కూడా హైకోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకున్నారు, సభ పెట్టిండ్రు, సమావేశం ఏర్పాటు చేసిండ్రు, రైతులకు సంబంధించిన ధర్నా నిర్వహించిండ్రు. ఇక్కడ ఎందుకు రేవంత్ రెడ్డి సర్కారు నవ్వేటోళ్ళ ముంగడ జారిపడ్డట్టు చేసుకుంటా ఉన్నారు? ఇదివరకు మీకు తాకు తలగలేదు, ఇదివరకు మేము సభను అడ్డుకోగానే వాళ్ళు ఊకున్నారు, హైకోర్టుకు పోయినా పర్మిషన్ రాలేదంటే అది వేరు. కానీ ఇక్కడ హైకోర్టుకు పోయి పర్మిషన్లు తెచ్చుకున్నాక కూడా 2 సార్లు అట్లయినాక కూడా ఈ సభను ఎందుకు అడ్డుకోవాలని ప్రయత్నం చేసిండ్రు రేవంత్ రెడ్డి? మళ్ళా ఇప్పుడు నవ్వేటోళ్ళ ముంగట ఎందుకు జారిపడ్డట్టు చేసుకున్నారని కాంగ్రెస్ వాళ్ళే ఆరోపిస్తున్న మాట, కాంగ్రెస్ నాయకులే మాట్లాడుతున్న ముచ్చట్లు ఇవి.